హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఎ గుమిహో అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 14 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మన మీహో అలాగే దేవంగ్ ఇద్దరు కూడా 50 days ఉన్నప్పుడే బీడ్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అంటే మీహో దేవంగ్లో ఉన్న బీడ్ని తీసేసుకుంటుంది. ఇంకా బీడ్ ఎప్పుడైతే దేవంగ్లోంచి వెళ్ళిపోతుందో అప్పుడు తన కింద పడిపోతాడు. ఇంకా వెంటనే తను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకా బయట అయితే మన మీహో బాధగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి ఈ సస్పీషియస్ వ్యక్తి వచ్చి మీహోతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఏం చేశారో చూడండి, అసలు 100 days తర్వాత ఆ బీడ్ని తీయాలి, కానీ ఇప్పుడే తీసేయడం వల్ల తనలో హాఫ్ ఎనర్జీ మాత్రమే ఉంది, హ్యూమన్ ఎనర్జీ, ఎందుకంటే మిగతా హాఫ్ ఎనర్జీ అంతా కూడా ఈ బీడ్ తీసేసుకుంది కాబట్టి అని చెప్పి ఇంకా సస్పీషియస్ వ్యక్తి అలా అనేటప్పటికీ మీహో ఇంకా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా దేవంగ్ దగ్గరికి వెళ్దాం అనుకునేటప్పటికీ సస్పీషియస్ వ్యక్తి అంటాడు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నువ్వు నాతో వచ్చే అని చెప్పి మీహోని తీసుకెళ్దామని ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో దేవంగ్కి మెలకు వచ్చి తన చెయ్యి వదులు అని చెప్పి సస్పీషియస్ వ్యక్తిని అంటాడనమాట. ఇంకా అప్పుడు తన చేతిని వదిలేస్తాడు సస్పీషియస్ వ్యక్తి. ఇంకా దేవంగ్ అయితే అవును నేను బాగానే ఉన్నాను, నాకు బాగానే ఉంది ఇప్పుడు అని చెప్పి మీహో నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి మీహోని తీసుకెళ్తాడు. ఇంకా మీహో కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా సస్పీషియస్ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మీహో దేవంగ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా మీహో ఏమో దేవంగ్ని అడుగుతూ ఉంటుంది, నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పి. దేవంగ్ అంటాడు, నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు ఏమైంది, నాలో హాఫ్ ఎనర్జీ పోతే నేను ఒక 50 years మాత్రమే బ్రతుకుతానేమో అంతే కదా, ఇంకా మిగతా 50 years నీకు వచ్చాయి, సో ఇద్దరం కలిసి ఇలా బ్యాలెన్స్ చేసుకుందాం అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అక్కడికి సస్పీషియస్ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఈ విషయం అంటే దేవంగ్ హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం అంతా కూడా దేవంగ్ వాళ్ళ ఆంట్కి తెలుస్తుంది. ఇంకా వాళ్ళ ఆంట్ అలాగే వాళ్ళ తాతగారు ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. ఇదే టైంలో దేవంగ్ అలాగే మన మీహో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, మన బీడ్ అంతా బాగానే ఉందా నీ కడుపులో అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇదే టైంలో దేవంగ్ వాళ్ళ తాతగారు అక్కడికి వస్తారనమాట. సో దేవంగ్ వాళ్ళ తాతగారు ఏమనుకుంటారంటే బీడ్ అనేటప్పటికీ ఒకవేళ మీహో ఏమైనా ప్రెగ్నెంట్ ఏమో, ఇంకా తన కడుపులో ఉన్న బేబీ గురించి ఎవరికి తెలియకూడదని చెప్పి బీడ్ అని పిలుస్తున్నారేమో వీళ్ళు అని చెప్పి వాళ్ళ తాతగారు ఇలా అనేసుకుంటారనమాట. ఇంకా వాళ్ళ తాతగారు ఏం చేస్తారు అంటే మీహో దగ్గరికి వెళ్ళి, ఏంటి మీహో నిజం చెప్పు, నువ్వు ప్రెగ్నెంట్వి కదా అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా దానికైతే దేవంగ్ అలాగే మీహో ఇద్దరు కూడా లేదు నేను ప్రెగ్నెంట్ని కాదు అని చెప్పి అంటారు. అయినా సరే వాళ్ళ తాతగారు అంటారు, లేదు నేను నమ్మను, మీరిద్దరు నాకు అబద్ధం చెప్తున్నారు, వెంటనే హాస్పిటల్లో చెకప్ చేపిద్దాం పదండి రా మీహో అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. కానీ దేవంగ్ అలాగే మీహో ఎంత చెప్పినా సరే ఈ తాతగారు నమ్మరు. మనం చెకప్ అన్నా చేపించుకుందాం అప్పుడే నేను నమ్ముతాను అని చెప్పి అంటారు. ఇంకా దేవంగ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఇదే టైంలో దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడే ఉంటాడు. ఇంకా దేవంగ్ ఏమో అవును తను ప్రెగ్నెంటే, మీ ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను, అందుకనే నేను ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు, కానీ మీకు తెలిసిపోయింది కదా, అవును తను ప్రెగ్నెంటే, ఇప్పుడు దానికి టెస్ట్లు ఏమీ చేయక్కర్లేదు అని చెప్పి అలా అంటాడు. ఇంకా అలా అనేటప్పటికీ ఇంకా దేవంగ్ వాళ్ళ తాతగారు అయితే చాలా హ్యాపీగా ఉండిపోయి నాకు ముని మనవడు పుడుతున్నాడు అనమాట అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ దేవంగ్ వాళ్ళ ఆంట్ మాత్రం కొంచెం జెల్సీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా తనకే పిల్లలు పుట్టలేదు, అప్పుడే దేవంగ్ తండ్రి అవుతున్నాడు, అంటే ఆవిడ అమ్మమ్మ అవుతుంది కదా, సో అందుకని ఆవిడ కొంచెం బాధగా ఉంటుంది. ఇంకా ఇదే టైంలో మన నూనా అయితే సస్పీషియస్ వ్యక్తి దగ్గరికి వెళ్తుందనమాట. సో సస్పీషియస్ వ్యక్తి అంటాడు, బీడ్ అనేది వాళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఎవరు బ్రతుకుతారో లేదో అనేది మనం చెప్పలేము, కానీ మీహో బ్రతుకుతుందో లేదో కూడా తెలియదు, ఈ 100 days అయితే కానీ మనకి తెలియదు అని చెప్పి ఇంక ఇలా అంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత దేవంగ్ వాళ్ళ తాతగారు అయితే అంటే మీహోని అలాగే దేవంగ్ని ఇద్దరిని బాగా చూసుకుంటూ ఉంటారు. ఇంకా మీహోకి అయితే అన్ని మంచి ఫుడ్ అంతా పెట్టడం, ఇలా అన్ని చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటారు, ఎందుకంటే తను ప్రెగ్నెంట్ కాబట్టి. ఇంకా దేవంగ్ కూడా మీహోతో మనం అప్పుడే చెప్పొద్దు, చెప్తాము కానీ ఇప్పుడే వద్దు, తాతగారు అంతా సీరియస్గా ఉన్నారు కదా అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా మీహో కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటుందన్నమాట. అయితే ఆ రోజు నైట్ ఏమవుతుంది అంటే దేవంగ్ ఏమో అక్కడే పక్కనే ఉన్న ఒక రూమ్లో పడుకుంటానని చెప్పి అక్కడికి వెళ్తాడు. ఇంకా ఇదే టైంలో యాక్షన్ డైరెక్టర్కి దేవంగ్ వాళ్ళ ఆంట్ కాల్ చేసి మాట్లాడతారనమాట. ఇంకా మీహో ఇలా ప్రెగ్నెంట్, అందుకనే దేవంగ్ రాడు అని చెప్పి, అంటే యాక్షన్కి రాడు, యాక్టింగ్కి రాడు అని చెప్పి చెప్తుంది. ఇంకా దానికి డైరెక్టర్ కూడా ఓకే అంటాడు. కానీ వాళ్ళ ఆంట్ మాత్రం కొంచెం డల్గా ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ ఏమవుతుంది అంటే మీహోకి కొంచెం దాహం వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మీహో ఏమో వాటర్ తాగడానికి వెళ్తే వాళ్ళ ఆంట్ అంటారు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, అప్పుడే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని చెప్పి వాళ్ళ ఆంట్ అంటూ ఉంటారు. ఇంక తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా, అంటే మీహో
ప్రెగ్నెంట్ అని చెప్పి అనుకుంటున్నాడు కదా. ఇంకా దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే నూనా, అలాగే దేవంగ్ వాళ్ళ ఇంకో ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, సో వాళ్ళతో పాటు మాట్లాడుతూ కూర్చుని ఇంకా మీకు అప్పుడే తెలియదు, కొన్ని నెలల తర్వాత తెలుస్తుంది మీహో గురించి, దేవంగ్ గురించి, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా అంటే ఇష్టపడుతున్నారో, లవ్ చేస్తున్నారో అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా అలా అనేటప్పటికి నూనాకి ఇంకా కోపం వచ్చేస్తుంది. సో తనేం చేస్తుంది అంటే దేవంగ్ వాళ్ళ ఆంటీకి మీరు మీహోనే గమనిస్తూ ఉండండి, అప్పుడు మీకు ఈ సస్పీషియస్గా ఇలాంటిది కనిపిస్తుంది అని చెప్పి మీహో టెయిల్ ఒకటి వీడియో ఉంది కదా, ఆ వీడియోని పంపిస్తుంది అనమాట. సో ప్యారల్గా ఏమవుతుంది అంటే మీహో కళ్ళన్నీ కూడా బ్లూగా అయిపోతాయి నైట్ అయ్యేటప్పటికి, ఎందుకంటే తనలో బీడు ఉంది, అలాగే హ్యూమన్ ఎనర్జీ ఉంది, ఫాక్స్ ఎనర్జీ రెండు ఉండేటప్పటికి తను మారిపోతుంది అనమాట. ఇంకా వెంటనే దేవంగ్ దగ్గరికి వెళ్ళి దేవంగ్ అని చెప్పి దేవంగ్తో మేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా దేవంగ్ ఏమో మీహో ఏమైంది నీకు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో దేవంగ్ వాళ్ళ ఆంట్ కూడా అక్కడికి వెళ్తుంది కదా, ఎందుకంటే నూనా చెప్పింది కాబట్టి మీహోని గమనిద్దామని చెప్పి వెళ్తుంది. మీహో ఏమో అక్కడ రూమ్లో ఉండదు, ఇంకా ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి వెతుకుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇదే టైంలో మీహో అయితే నువ్వే కదా, నీ వల్లే నేను హ్యూమన్గా మారలేకపోయాను, నా ఫాక్స్ టైల్స్ అన్నీ కూడా నీ వల్లే డిసపియర్ అయిపోయాయి అని చెప్పి నాకు ఫాక్స్ కావాలి, నా టైల్స్ కావాలి అనేటప్పటికి దేవంగ్ ఏం చేస్తాడు అంటే ఆర్టిఫిషియల్ టైల్స్ ఉంటే అవన్నీ మీహోకి ఇస్తాడనమాట. ఇంకా ఇదే టైంలో వాళ్ళ ఆంట్ వచ్చేసి ఇంకా మీహోని చూస్తుంది, ఏమైంది అని చెప్పి, అంటే ఏదో సౌండ్ వచ్చింది అని చెప్పి అలా మాట్లాడుతుంది. తర్వాత వాళ్ళ ఆంట్ వెళ్ళిపోతుంది. ఇంకా మీహో అయితే కూల్ అయిపోతుంది అనమాట టైల్స్ చూసిన తర్వాత. ఇంకా దేవంగ్ వాళ్ళ ఆంట్ అనుకుంటుంది ఇదంతా ఏంటి, ఊరికే ఏదో ట్రాష్ ఏదో పంపించినట్టున్నారు అని చెప్పి అలా అనుకుంటుంది. దాని తర్వాత మీహోని దేవంగ్ అయితే తన రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెడతాడు. ఇంకా అప్పుడు మీహోకి అయితే మళ్ళీ కాన్షియస్లోకి వచ్చి నేను చాలా వియర్డ్గా బిహేవ్ చేశానా, నన్ను క్షమించు, నేను మాన్స్టర్ లాగా అయిపోతున్నానా అని చెప్పి అలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా దానికి దేవంగ్ అంటాడు నువ్వేమీ మాన్స్టర్ లాగా అవ్వట్లేదు, అయినా దీనికి నువ్వే కారణం కాదు, మన ఇద్దరం కదా దీనికి రెస్పాన్సిబుల్గా ఉన్నాము, సో మన ఇద్దరం చూసుకుందాంలే, అయినా నేను నిన్ను చూస్తూ ఉంటాను, నువ్వు పడుకో అని చెప్పి దేవంగ్ కూడా అక్కడే ఉంటాడనమాట. ఇంకా దేవంగ్ అయితే చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు మీహోతో. ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే వీళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అయితే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ మీహో ఏంటంటే మళ్ళీ ఫాక్స్ లాగా మారిపోతుంది అనమాట, తన కళ్ళన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇంకా అవంతా కూడా ఇంకా అంటే దేవంగ్ వాళ్ళ తాతగారు అలాగే ఈ ఆంట్ ఇద్దరు చూడకూడదని చెప్పి దేవంగ్ ఏం చేస్తాడు అంటే మీహో కళ్ళు మూసేసి మేమిద్దరం ఆడుతున్నాము, మీహో ఇదేంటో చెప్పు అదేంటో చెప్పు అని చెప్పి మళ్ళీ మీహో రూమ్లోకి తీసుకువెళ్ళిపోతాడు అనమాట. అంటే మీహో వాళ్ళ దేవంగ్ వాళ్ళ తాతగారికి వీళ్ళందరికీ డౌట్ రాకుండా ఉండడానికి. ఇంకా అలా రూమ్కి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు మీహో అంటుంది ఇదంతా ఏంటి, నాకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు ఇలా మాన్స్టర్ లాగా అయిపోతున్నాను అని చెప్పి మళ్ళీ బాధపడుతుంది. ఇంకా దానికి దేవంగ్ ఏం కాదు అని చెప్పి తనేమో సస్పిషియస్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇదంతా ఏంటి అని అడుగుతాడు. ఇంకా దానికి సస్పిషియస్ వ్యక్తి అంటాడు ఇప్పుడు అయితే మనం ఏం చెప్పలేము, ఎందుకంటే మీరు హాఫ్ వేలో ఆ బీడ్ని తీస్తారు కాబట్టి, కానీ నేనేం చెప్పగలను అంటే మీహో లోపల మనిషి శక్తి అలాగే ఫాక్స్ శక్తి రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఫైట్ చేసుకుంటున్నట్టున్నాయి. సో ఒకవేళ ఇప్పుడు కనుక తన టైల్స్ అనేవి డిసపియర్ అయితే, ఈరోజు నైటే కదా ఇంకో టైల్ డిసపియర్ అవ్వాల్సింది, తన టైల్ డిసపియర్ అయింది అంటే తను బ్రతకదు, 100 days అయిన తర్వాత చనిపోతుంది, ఒకవేళ డిసపియర్ అవ్వకపోతే తను బ్రతుకుతుంది అని చెప్పి అంటాడు. ఇంకా దేవంగ్ అయితే అలాగే అంటే కొంచెం డల్గా వెళ్తాడనమాట. ఇంకా అప్పుడే దేవంగ్ వాళ్ళ తాతగారు అయితే మీహోతో అలాగే దేవంగ్తో ఫోటో దిగుతారు. తర్వాత దేవంగ్ అయితే వాళ్ళ తాతగారికి నిజం చెప్పేస్తారు. ఇంకా వాళ్ళ తాతగారు చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా మీహో కూడా అవన్నీ చూస్తూ ఉంటుంది బయట నుండి. ఇంకా తర్వాత దేవంగ్ అలాగే మీహో ఇదివరకు ఉన్న ఇంటి దగ్గరికి అంటే యాక్షన్ స్కూల్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతారు. సో ఇదే టైంలో ఏమవుతుంది అంటే దేవంగ్ వాళ్ళ డైరెక్టర్ ఫోన్ చేసి యాక్షన్ డైరెక్టర్ మీరు ఇలా అబద్ధం ఎందుకు చెప్పారు అని చెప్పి అంటే దేవంగ్ వాళ్ళ ఆంట్ డైరెక్టర్కి చెప్పేస్తారనమాట. సో మీహో ప్రెగ్నెంట్ కాదని చెప్పి, సో దాన్ని మళ్ళీ అంటే చైనాకి వెళ్ళాలి మనం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో వాళ్ళ తాతగారు కూడా డల్గా ఉంటారు. ఇంకా మీహో అలాగే దేవంగ్ అయితే మళ్ళీ యాక్షన్ స్కూల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా దేవంగ్ అయితే నేను ఈసారి వెళ్ళకూడదు అనుకుంటున్నాను, మీహోతోనే ఉందాం అనుకుంటున్నాను అని చెప్పి అలా అంటాడు. ఇంకా దానికి వాళ్ళ అంటే ఫ్రెండ్ అంటాడు అదేంటి నువ్వు ఇంత మంచి ఛాన్స్ ఎలా వదులుకుంటావు అని చెప్పి దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు. కానీ దేవంగ్ మాత్రం లేదు నేను మీహోతోనే ఉందాం అనుకుంటున్నాను అని చెప్పి అలా అంటాడు. ఇంకా ఆ రోజు నైట్ అయిపోతుంది. సో ఇంకా ఇదే టైంలో కదా మన మీహోకి టైల్ అనేది డిసపియర్ అవుతుందో లేదో తెలియాలి అని చెప్పి ఇంకా దేవంగ్ అయితే ఆ రోజు పడుకోడు అనమాట. ఇంకా తనకి అంటే మీహో గురించి తెలుసుకుందామని చెప్పి ఇంకా మీహో అయితే అలా వాష్రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి దేవంగా నేను మనిషిని అయిపోతున్నాను, నా టైల్ డిసపియర్ అయింది అని చెప్పి మీహో అంటుంది. ఇంకా అది వినేటప్పటికీ దేవంగ్ అయితే షాక్ అయిపోతాడు. ఎందుకంటే టైల్ డిసపియర్ అయింది అంటే తను ఇంకా చనిపోతుందనే కదా అర్థం. ఇంకా అందుకని చాలా బాధపడుతూ బయటకు వచ్చేసి కూర్చుంటాడు
ఉంటాడు. ఇంకా మీహోకి అర్థం కాదు, దేవంగ్ ఎందుకు ఇంత బాధపడుతున్నాడు, నేను మనిషిని అయితే తనకి ఇష్టపడాలి కదా అని చెప్పి మీహో అనుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు దేవంగ్ అంటాడు, ఏం లేదు, అయినా సరే నువ్వు ఏంటి ఇంత రెక్లెస్గా ఉన్నావు, నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. మీహోకి ఏమీ అర్థం కాదు, ఎందుకు ఇలా దేవంగ్ బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటుంది. ఇదే నన్ను దేవంగ్ ఏం చేస్తాడంటే సస్పిషియస్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీహో టైల్ డిసపియర్ అయిపోయింది అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడు సస్పిషియస్ వ్యక్తి అయితే మనం ఇంకేం చేయలేమో, మీహో చనిపోతుంది అని చెప్పి అలా అంటాడు. ఇంకా దానికి దేవంగ్ అంటాడు, మరి ఎలాగా, తను బ్రతకాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి దేవంగ్ అంటాడు. ఇంకా దానికి సస్పిషియస్ వ్యక్తి అంటాడు, మీహో లోపల మనిషి శక్తి అలాగే ఫాక్స్ శక్తి రెండు కూడా ఫైట్ చేసుకుంటున్నాయి. అలా కాకుండా తన మనసులో ఉన్న అంటే డీప్గా అనుకుంటుంది తన మనిషి అవ్వాలని చెప్పి, అలా కాకుండా రెండు కూడా కలిసిపోయి తను హాఫ్ మనిషి హాఫ్ ఫాక్స్ లాగా అవ్వాలి అంటే నువ్వు తన లైఫ్ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత డల్గా దేవంగ్ వస్తూ ఉంటాడు. ఇంకా మీహో అయితే దేవంగా నువ్వేం భయపడకు, నేను మనిషిని అయిపోతున్నాను అని చెప్పి అలా అంటుంది. ఇంకా దేవంకి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు, తను అలా చూస్తూ డల్గా ఉంటాడనమాట. ఇంకా మీహో అయితే సరే అని చెప్పి వెళ్ళి పడుకుంటుంది. ఇంకా దేవంగ్ కూడా మీహో దగ్గరే ఉంటాడు. ఇంకా తనైతే రాత్రంతా ఆలోచించి డిసైడ్ అవుతాడు, మీహోని తన లైఫ్లోంచి పంపించేస్తే తన మనసు అనేది విరిగిపోయి ఇంకా అప్పుడు తన మనిషి అవ్వాలని అనుకోదు కదా, అప్పుడు తను ఏమవుతుంది, హాఫ్ మనిషి హాఫ్ ఫాక్స్ అంటే ఇలాగే సస్పిషియస్ వ్యక్తి దాకానే అవుతుంది అని చెప్పి అనుకుంటాడు. ఇంకా దేవంగా ఏం చేస్తాడు అంటే, నేను నిన్ను వదిలేద్దాం అనుకుంటున్నాను ఆ సస్పిషియస్ వ్యక్తి దగ్గర, నువ్వు అక్కడే ఉండు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి అలా అంటాడు. ఇంకా అది విన్న తర్వాత మీహోకి ఏం అర్థం కాదు, దేవంగా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనేటప్పటికి దేవంగ్ అంటాడు, అవును నేను కరెక్ట్గానే చెప్తున్నాను, నువ్వు మనిషివి అయినా సరే నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు ఒక మాన్స్టర్ అని నా మనసులో ఉండిపోతుంది కదా, నువ్వు ఒక ఫాక్స్ అని చెప్పి, అందుకనే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఇక్కడ నుండి దిగిపో అని చెప్పేసి తన కార్లోంచి దింపేసి ఇంకా దేవంగ్ అయితే అలా కార్లో స్పీడ్గా వెళ్ళిపోతాడనమాట. ఇంకా మీహోకి అర్థం కాదు, ఎందుకు దేవంగ్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి తనైతే చాలా డల్గా ఉంటుంది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఏంటి దేవంగ్ ఇలా అంటున్నాడు అని చెప్పి తనైతే సస్పిషియస్ వ్యక్తి దగ్గరికి అయితే వెళ్ళదు. ఇంకా దేవంగ్ కూడా కార్లో మీహోని చూసి చాలా డల్గా ఉంటాడు. ఇంకా దేవంగ్ అయితే ఫుల్గా డ్రింక్ చేసేస్తాడనమాట. దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ దేవంగ్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా అక్కడికే మీహో కూడా వస్తుంది. దేవంగ్ ఏదో అన్నాడులే కోపంలో అని చెప్పి ఆయన తనేం పట్టించుకోకుండా మీహో దేవంగ్ దగ్గరికి వచ్చి దేవంగ్ని అంటే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే దేవంగ్కి మెలకు వచ్చి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి దేవంగ్ అడుగుతాడు. ఇంకా అప్పుడు మీహో అంటుంది, నువ్వేదో కోపంలో అన్నావని నాకు తెలుసులే, అయినా సరే నేను నిన్ను ఏం చేశానని అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట. నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు దేవంగ్ అంటాడు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, నువ్వే ఇక్కడ ఉన్నట్లయితే అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడు మీహో అడుగుతుంది, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు దేవంగ్ అనేటప్పటికీ దేవంగ్ అంటాడు, ఎందుకంటే నువ్వు నా కళ్ళల్లో నువ్వు హ్యూమన్గా అయినా సరే నాకు ఎప్పుడు నువ్వు మాన్స్టర్ లాగానే ఉంటావు, నువ్వు ఒక మాన్స్టర్వి అని చెప్పి అలా అంటాడు. ఇంకా దేవంగ్ నోట్లోంచి ఆ మాన్స్టర్ అనే మాట వినగానే మీహోకైతే చాలా బాధేస్తుంది అనమాట. ఏంటి నేను మాన్స్టర్నా అని చెప్పి ఇంకా తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా దేవంగ్ కూడా అవును నువ్వు మాన్స్టర్వే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తను వెళ్తూ ఉంటే వాన పడుతూ ఉంటుందన్నమాట. ఇంకా తనకు అర్థమవుతుంది దేవంగ్కి మీహో ఏడుస్తుందని, అయినా సరే తను ఇంకా అలాగా దేవంగ్ అయితే చైనాలో షూటింగ్కి వెళ్ళిపోతాడు. సో తనేంటంటే ఎలాగన్నా మీహోకి దూరంగా ఉంటే మీహో తను మర్చిపోతుంది, అప్పుడు తను హ్యూమన్ అంటే హాఫ్ హ్యూమన్ కింద మారుతుంది, తను బ్రతికుంటుంది అని చెప్పి దేవంగ్కి అనమాట. అందుకనే తను బ్రేకప్ చెప్పుకున్నాడు. ఇంకా తనైతే చైనాకు వెళ్ళిపోతాడు. తర్వాత 30 days షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని దేవంగ్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడనమాట. ఇంకా అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే దేవంగ్ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి దేవంగ్ వాళ్ళ తాతగారు ఆంటీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దేవంగ్ కొంచెం డల్గా ఉన్నాడు మీహో గురించి అనేమో, వాళ్ళిద్దరికి గొడవ అయినట్టుంది అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా దేవంగ్ అయితే కొంచెం డల్గా ఉంటాడు. ఇంకా తను ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు, అదే రింగ్ ఉంది కదా, ఆ రింగ్ని చూస్తూ డల్గా ఉంటాడు. ఇంక ఇన్ని రోజులు అయిపోయింది అని చెప్పి, అంటే ఆల్రెడీ తను వెళ్ళక ముందే 50 days దాటిపోయింది కదా. సో 50 days అంటే ఇప్పుడు ఓన్లీ 16 days అలా మిగిలిందనమాట టైం అనేది 100 days అవ్వడానికి. ఇంకా తనైతే అలా మీహో ఎక్కడుందో చూద్దామని చెప్పి ఇంకా అలా డల్గా అలా వెళ్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో ఎవరో మీహోని పాక్ సంజు అని చెప్పి పిలుస్తారనమాట. అంటే మీహో పేరు కూడా పాక్ సంజునే కదా. అలా అనేటప్పటికీ ఇంకా దేవంగ్ అయితే ఇంకా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఇంకా మీహో అయితే పాక్ సంజు లాగా మారిపోతుందన్నమాట. ఇంకా ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.